శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై 13వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో రవి కుజగ్రహాలు ఏర్పడడం వల్ల మీలో వృత్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. ఏ పని మొదలెట్టినా కూడా దాన్ని 100% సక్సెస్ చేయాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షిస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీలో ఒక పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా సాధించాలనే తపన కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బాడీని ఆరోగ్యాన్ని స్టిమ్గా ఉంచే ప్రయత్నంలో ఈ వ్యాయామం, వాకింగు, రన్నింగు అవి చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, అటు మిలిటరీలో ఉన్న ఎక్కువగా మీరు చాలా అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ సమయంలో ఏ పనన్నా చెప్తే అది చేయడానికి రెడీగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇక అష్టమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వృత్తిలో సడన్గా ప్రమోషన్ రావడం కానీ, ఒక ఇంప్రూవ్మెంట్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడడం వల్ల దాన్ని మీరు సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అధికారులు కానీ, పైవారు కానీ మీకు ఒక వర్క్ అప్పచెప్పారంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఎప్పటికిప్పుడు వచ్చినటువంటి లాభం లేకపోయినా ఫ్యూచర్లో దాని యొక్క ఫలితం మీరు ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఫ్యూచర్లో మీరు ఒక అధికార హోదాకి రావడానికి ఇప్పుడు చేసినటువంటి మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఇప్పుడు మీరు ఒక పెళ్లి సంబంధం చూసుకున్నా, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకున్న, వివాహానికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ఈ మాట్లాడుకోవడంలో ఈ సమయంలో మాత్రం అవి కంపల్సరీగా మీరు మీ యొక్క ఆకర్షణ, వాక్చాతుర్యంతో ఎదుటి వారి యొక్క మనసు గెలుచుకోవడం వల్ల అది వివాహానికి దారి తీసుకునే అవకాశం ఉంది. దానికి పెద్దల అంగీకారం కూడా కుదరడం వల్ల కంపల్సరీగా వివాహం అన్నది నిర్ణయం అవుతుంది. పెళ్ళి అన్నది దాని తర్వాత మీరు ముహూర్తం పెట్టుకోవడం బట్టి ఉంటుంది, కానీ వివాహం ఫిక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది పెద్దలు కూర్చున్న పెళ్ళికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతకాలం కంపల్సరీగా ఆగవలసి ఉంటుంది. అలాగే మనకి ఈ జూలై 16 తర్వాత భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం కంపల్సరీగా మీకు విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, మంచి గురువు లభించడం వల్ల వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని కానీ, విదేశం వెళ్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కానీ, మీ సంతానానికి కానీ, లేదంటే మీ తండ్రి గారికి కానీ ఒక విధమైన హోదా, గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఆదాయ వనరులు కూడా పెరగడం వల్ల మీ యొక్క ఏ ప్రయత్నానికన్నా సమయానికి ధన సహకారం రావడంతో ఏ ప్రయత్నం అన్నా సునాయాసంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే 4లో ఉన్నటువంటి రాహు కొంతకాలం పాటు ఉద్యోగస్తులు ఉద్యోగ కారణాల వల్ల వేరే ఊళ్ళో ఉండడం కానీ, విద్యార్థులైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ 5లో శని మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. విద్యార్థులు పరీక్షలో ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. అంటే చదివిని మర్చిపోవడం వల్ల, సమయానికి గుర్తు రాకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కామన్గా ఇది ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ ఏ ప్రయత్నం కూడా తొందరగా నెరవేరకుండా ప్రతిదీ కూడా ఆలస్యం అవుతుంటుంది. అంటే ఆలస్యమైనా కూడా కంపల్సరీగా ప్రయత్నం ఫలించడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్తగా వివాహమైన దంపతులు ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటారో వారి యొక్క సంతాన ప్రయత్నాలు కంపల్సరీగా నెరవేరుతాయి. అయితే తగు విధమైనటువంటి వైద్య సలహా కానీ, కొన్ని నియమ నిబంధనలు కానీ పాటించడం వల్ల సంతానం విషయంలో కూడా ఈ పంచమంలో శని కంపల్సరీగా సంతానాన్ని ఇస్తాడు. అయితే
మీరు ఒక నియమాలు పాటించడం వల్ల వైద్య సహకారం వల్ల వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనస్థానం మీద శని ప్లస్ గురువుల యొక్క సంయుక్త దృష్టి కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది, కుటుంబంలో ఏదో ఒక శుభవార్త వినడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్రరీత్యా గోచార ఫలితాలను నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 5 దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది. అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే దుర్గా అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ 5 ప్రధాన గ్రహాల్ని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల 5 ప్రధాన గ్రహాలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, 2 వెలుతురునిచ్చే గ్రహాలు, 5 మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి శని, గురువు, కుజుడు, బుధ, శుక్రులు. అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ 5 గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ 5 దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ 5 గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని, ఏ నైవేద్యం అన్నా పర్లేదు, అది భగవంతుడికి సమర్పించడం వల్ల, అది అటుకులో, శనగలో, కొబ్బరికాయలో, అరటిపళ్ళలో సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దేవతకి, ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. వివాహ సమస్యలు ఉన్నవారు, వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల, ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు, తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అందులో సూర్య భగవానుడు తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు. సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన. మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల, అది అగ్నిదేవుని సంతృప్తిపరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ప్రధాన దేవతలైనటువంటి విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు 2 కంపల్సరీ మొదలెడతాం. రోజు సూర్య నమస్కారం, విఘ్నేశ్వరుడు పూజ. విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదంటే గోవిందనామాలు చదవచ్చు. శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన, ఒక ఓం నమస్సమైన మంత్రం చదివినా, కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభిస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమర్చన, దుర్గా అష్టోత్తరం, సింపుల్. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు. అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు. మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే పూజలో, నిత్య కర్మలో, నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి. సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల, ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది.
ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, చిన్న ప్రయత్నంతో దేన్నన్నా సాధించవచ్చు. అయితే ఒక సాధన, ఓర్పు, సహనం ఉండడం కంపల్సరీ. స్వస్తి.